హలో ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష ఎపిసోడ్ 5 రివ్యూకి స్వాగతం. ఈ ఎపిసోడ్లో సడన్ గా కొంతమంది కంటెస్టెంట్స్ ని బయటకు పంపించడం నిజంగా న్యాయమా, అన్యాయమా అనే డౌట్ చాలా మందికి వచ్చింది. కానీ ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నా అభిప్రాయంలో మాత్రం కొంత మార్పు వచ్చింది. ఎందుకు ఆ 8 మందిని తీసేశారు? వాళ్ళ విషయంలో అగ్ని పరీక్ష టీం చేసిన తప్పేంటి? ప్రాసెస్ కరెక్ట్ గా ఉందా? అలాగే ఈ రోజు ఎవరు బాగా ఆకట్టుకున్నారు? ముఖ్యంగా జ్యోత్స్నారెడ్డి ఎమోషనల్ స్టోరీ ఏంటి? అభిజిత్ విషయంలో నా అభిప్రాయం ఎందుకు మారింది? ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రోజు ఎపిసోడ్లో జ్యోత్స్నారెడ్డి ఎంట్రీ చాలా డిఫరెంట్ గా అనిపించింది. బైక్ పై హెల్మెట్ పెట్టుకొని స్టేజ్ మీదికి రావడం కూడా మంచి యూనిక్ ఎంట్రీ. అంతేకాదు ఆమె మాట్లాడే విధానంలో చాలా యాక్టివ్నెస్, ట్రాన్స్పరెన్సీ కనిపించింది. కానీ అసలు హైలైట్ మాత్రం ఆమె తండ్రి గురించి మాట్లాడిన సందర్భం. ఆమె తండ్రి 2024లో చనిపోయారని చెప్పింది. ఆ తర్వాత తండ్రి జ్ఞాపకాలు, ఆయనతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతుండగా ఎపిసోడ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది. ముఖ్యంగా ఈ మధ్య మా నాన్న వాయిస్ నాకు గుర్తుకు రావడం లేదు అనే భావన చాలా డీప్ గా అనిపించింది. ఫోటోలు, వీడియోలు ఉన్న ఒక వ్యక్తి వాయిస్ను రికార్డ్ చేసి పెట్టుకోకపోతే కొంతకాలం తర్వాత ఆ వాయిస్ కూడా మర్చిపోయే అవకాశం ఉంటుందని ఆమె చెప్పిన మాట నిజంగా హార్ట్ని టచ్ చేసింది. జడ్జెస్ కూడా ఆ సమయంలో ఎమోషనల్ అయ్యారు. ఇక్కడి నుంచి మనందరికీ ఒక చిన్న మెసేజ్ ఉంది. మన అమ్మా నాన్నలతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ మాటలను, వాళ్ళ నవ్వును, వాళ్ళ వాయిస్ని రికార్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్నప్పుడు వాటి విలువ తెలియకపోవచ్చు. కానీ వాళ్ళు మనతో లేనప్పుడు అదే చిన్న వీడియో మనకు కోట్ల రూపాయల ఆస్తి కంటే విలువైన జ్ఞాపకంగా మారుతుంది. ఇక అభిజిత్ విషయానికి వస్తే, నిన్న ఎపిసోడ్ వరకు నాకు అభిజిత్ విషయంలో కొంచెం నెగిటివ్ ఫీలింగ్ ఉంది. ఎవరైనా తనను నచ్చలేదని చెప్పగానే ఆయన ఫేస్ మారిపోవడం, ఆ విషయాన్ని పర్సనల్ గా తీసుకున్నట్లుగా అనిపించడం నాకు నచ్చలేదు. కానీ ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నా అభిప్రాయం కొంచెం మారింది. ఎందుకంటే నిజంగా అభిజిత్ ఈగోకి తీసుకునే వ్యక్తి అయితే తనకు నచ్చని వాళ్ళను ఖచ్చితంగా ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నించేవాడు. కానీ రుచిత, అపూర్వ లాంటి కంటెస్టెంట్స్ విషయంలో అలాంటి పట్టుదల చూపించలేదు. అందరి డిస్కషన్లో వచ్చిన పాయింట్స్ను విన్నాడు. ఇతర జడ్జెస్ అభిప్రాయాలను కూడా గౌరవించాడు. అందుకే నిన్న నాకు వచ్చిన అభిప్రాయం పూర్తిగా కరెక్ట్ కాదేమో అనిపించింది. అభిజిత్ విషయంలో ఈ రోజు మాత్రం గుడ్ ఇంప్రెషన్ వచ్చింది. ఇక అభిజ్ఞ కూడా చాలా యాక్టివ్గా కనిపించింది. పెళ్ళైన అమ్మాయి అయి కూడా ఇంత ఫ్రీగా, ఫన్నీగా, కాన్ఫిడెంట్గా మాట్లాడడం బాగుంది. తనకు ఫిజికల్ టాస్కుల్లో అంత సీన్ లేదని కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చెప్పింది. అదే ఆమెను మరింత జెన్యూన్గా చూపించింది. ప్రియాంక, రమేష్ కూడా చాలా చలాకీగా మాట్లాడారు. యాంకర్ న్యూస్ రీడర్ కావడంతో మాట్లాడే స్టైల్లో మంచి ఎనర్జీ కనిపించింది. హేమంత్ మాత్రం కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్లా అనిపించాడు. చూస్తుంటే అమాయకంగా, కాస్త తింగరగా అనిపిస్తున్న టాస్క్ల విషయంలో మాత్రం బాగా ఆడుతున్నాడనే సమాచారం అయితే ఉంది. అంటే ఇతని అసలు గేమ్ ముందు ముందు తెలుస్తుంది. ఇదే ఈరోజు ఎపిసోడ్లో మెయిన్ పాయింట్లు. మొత్తం 26 మందిని స్టేజ్ మీదకు తీసుకువచ్చారు. వాళ్ళలో కొంతమందిని ఫైనల్ గా ఉంచి 7-8 మందిని తొలగించారు. నిన్నటి వరకు బయటకు వచ్చిన వాళ్ళు చెప్పిన విషయాలు వింటే మాకు న్యాయం జరగలేదు, మమ్మల్ని సడన్ గా పంపించారు అనే ఫీలింగ్ వచ్చింది. కానీ ఈరోజు వాళ్ళు లోపల కూర్చొని డిస్కషన్ చేసిన విధానం చూపించారు. అందరి ఫోటోలు పెట్టుకొని ఎవరు అవసరం, ఎవరి క్యారెక్టర్ ఇప్పటికే ఇంకొకరిలో ఉంది, ఎవరు షోకి ఎక్కువగా ఉపయోగపడతారు అనే కోణంలో డిస్కషన్ చేశారు. ఈ లెక్కన చూస్తే వాళ్ళు ఎటువంటి ప్రాసెస్ లేకుండా ఎవరిని తీసేయలేదు. అందుకే ప్రాసెస్ పరంగా చూస్తే వాళ్ళ నిర్ణయం తప్పు కాదు. కానీ ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ మాత్రం ఉంది. ఆ 7 లేదా 8 మందికి సరైన స్క్రీన్ టైం ఇవ్వలేదు. వాళ్ళు ఎలా మాట్లాడారు, ఎలా పర్ఫామ్ చేశారు, వాళ్ళలో ఏముంది అనే విషయం ప్రేక్షకులకు పూర్తిగా తెలియలేదు. అందుకే వాళ్ళను ఎలిమినేట్ చేసినప్పుడు ప్రేక్షకులు కూడా జడ్జి చేసే అవకాశం లేకుండా పోయింది. ఉదాహరణకు ఈ వ్యక్తి, ఆ వ్యక్తి
ఈ వ్యక్తి కంటే ఆ వ్యక్తి ఎక్కువ బెటర్ అని కంపేర్ చేయాలంటే ఇద్దరి పర్ఫార్మెన్స్ మనకు చూపించాలి. అందుకే నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళను ఎలిమినేట్ చేయడం ప్రాసెస్ పరంగా కరెక్టే కావచ్చు, కానీ వాళ్లకు సరైన ఫుటేజ్ ఇవ్వకపోవడం మాత్రం అగ్ని పరీక్ష టీం చేసిన పెద్ద మిస్టేక్. వాళ్లకు స్క్రీన్ టైం ఇచ్చి ఉంటే వాళ్లకు గుర్తింపు వచ్చేది, ఫాలోయింగ్ కూడా వచ్చేది, ప్రేక్షకులు వాళ్లను గుర్తుపెట్టుకునే అవకాశం కూడా ఉండేది. ప్రస్తుతం వచ్చిన అప్డేట్స్ ప్రకారం రోహిత్ ఫిజికల్ టాస్కుల్లో బాగా పర్ఫామ్ చేస్తున్నాడని సమాచారం. మిథిలేష్ కూడా టాస్కుల విషయంలో ఓకే అనిపిస్తున్నాడు అంట. కానీ బాడీ బిల్డర్ కావడంతో అతని నుంచి ప్రేక్షకులు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారని తెలుస్తోంది. హేమంత్ టాస్క్ లో ఇంప్రెషన్ చేస్తున్నాడని, ఝాన్సీ కూడా టాస్కుల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని సమాచారం. రాజకుమారి అయితే టాస్కుల్లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని, వరుసగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని అప్డేట్స్ మాత్రం వస్తున్నాయి. శాలిని మాత్రం కాంట్రవర్షియల్ గా మాట్లాడుతున్నారని సమాచారం. ఆమెకు మంచి ఫుటేజ్ కూడా వస్తుందట. చరణ్, గాయత్రి విషయంలో మాత్రం ఇప్పటి వరకు పెద్దగా ఫుటేజ్ రాలేదని సమాచారం ఉంది. అయితే ఇవన్నీ ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ మాత్రమే. ముందు ముందు పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ లో నాకు బాగా నచ్చిన అంశం జ్యోత్స్నారెడ్డి ఎమోషనల్ మూమెంట్. అభిజిత్ విషయంలో కూడా నా అభిప్రాయం మారింది. అయితే 7-8 మందిని ఎలిమినేట్ చేయడంపై మాత్రం మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. మీకు వాళ్ళను తీసేయడం న్యాయంగా అనిపించిందా లేక అన్యాయంగా అనిపించిందా? ముఖ్యంగా వాళ్లకు సరైన ఫుటేజ్ ఇవ్వకుండా ఎలిమినేట్ చేయడం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇంకా ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ మరియు అగ్ని పరీక్ష అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.